పబ్లిక్ అంతా పైసలన్నీ బ్యాంకులలోనే దాచుకుంటారు కాబట్టి మన దేశంలో ఎక్కువ పైసలు బ్యాంకులలోనే ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్న ఇన్నొద్దులు నేను. కానీ ఎక్కువ పైసలు బ్యాంకులలో కాదు, లంచాలు తీసుకునే ఆఫీసర్ల ఇండ్లల్లో ఉంటాయని ఇప్పుడు సవజవుతున్నది. వామ్మో వామ్మో, బ్యాంకులను మించిపోతున్నాయి లంచాల ఆఫీసర్ల ఇండ్లు. కుప్పలకు కుప్పలే దొరుకుతున్నాయి నోట్ల కట్టలు. ఇక చూడుర్రి, జిల్ జిల్ జిగేలంటాయి మీ కళ్ళు. ఆగ చూడర్రే, జిల్ జిల్ జిగేలు అంటున్నాయి కడక్ కడక్ 500 నోట్లు. మా అట్టగా పేర్చి పెట్టిండ్రు ఆఫీసర్లు. లచ్చిందేవత ప్రత్యక్షమై దర్శనం ఇచ్చడంటే గిదే కావచ్చు. మిషన్లతో ఎంచిండ్రో చేతులతో ఎంచిండ్రో గిని అన పైసలు. అవగాని ఎక్కడి పైసలు ఎవల పైసలు అని అంటారా? ఒడిశా రాష్ట్రంలో ఓ ఐటీడీఏ ఆఫీసరు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకొని ఎడాపెడా సంపాదించిన పైసలకి ఇవి. లంచగొండ ఆఫీసర్ పేరు వైకుంఠనాథ్ బేరా అట. అప్పుడు ఎప్పుడో 6,000 జీతంతో కొలువుకి ఎక్కిండాట. అప్పటి సందికి ఇట్లా వాళ్ళను వీళ్ళను పీడిచ్చి బత్తాలకు బత్తాలు నింపుకుంటూ నోట్ల కట్టలు. అయ్యగారి గోకుడు ఎక్కువైందని ఆ నోట ఈ నోట విజిలెన్స్ ఆఫీసర్ల చెవిన పడేటాలకు అంత కలిసి గుట్టు సాపుడు కాకుండా పోయి ఇంటి మీద పడ్డరాట. ఇంకేమున్నది, నోట్ల కట్టలు కుప్పలకు కుప్పలు దొరికినాయి. అటు బ్యాంకు లాకర్లు తెరిస్తే దాంట్లో కూడా కట్టల పాములు గట్టిగానే బయటపడ్డాయి. మొత్తం 2 కోట్లకు ఎక్కువనే పైసలు సొమ్ములు బయటపడ్డాయి. ఆస్తులు కూడా గట్టిగానే పోగేసిండట. ఇన్నొద్దులు గోకి గీకి సంపాదించుకున్నదంతా ఒక్కటేసారి పట్టుకపోయినరు విజిలెన్స్ ఆఫీసర్లు. మీదికేంచి ఉద్యోగం కూడా ఊసిపోయే కథ అయింది. అన్యావగానే గీ నోట్ల కట్టల వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. అవినీతి ఆఫీసర్ను తిట్టి పోతుండ్రు జనాలు.